అనుకున్న సమయానికి వస్తున్నాను. దేవుని దాసురాలు మధ్యలో వర్తమానం అందించడానికి సిద్ధంగా ఉంటూ ఉండగా దయచేసి మన ఫోన్ పని రెడీగా పెట్టుకున్నామండి. అందరూ ఏదో నిర్లక్ష్యంగా ఏదో ఎవరి కోసం అన్నట్టుగా కాదు, కానీ మనం ఒక ప్రతిష్టను ప్రదర్శించుకున్నామంటే దేవుని మీద ప్రదర్శన కలిగి ఆసక్తి కలిగి దేవుని పని మీద ప్రదర్శిస్తున్నామండి. ఎవరు నిర్లక్ష్యంగా ఉండదు, దయచేసి అర్థం చేసుకోండి. ప్రార్థన పెట్టుకుని దేవుని యొక్క వాగ్దానం వెలువరించుకుంటూ సంవత్సరాలు మన మధ్యలో ఉన్నాం. సిస్టర్ని మహిళ గారు సందేశాన్ని అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రభునామనికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ చక్కని సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. అమూల్య సిస్టర్ కూడా నాకు ఎంతో చక్కని సమయాన్ని ఇచ్చారు. ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడునుగాక. 85వ కీర్తన కోరహు కుమారులు రాసిన కీర్తన. కోరహు కుమారులు రాసినటువంటి కీర్తన మనకి పైన హెడ్డింగ్లోనే ఉంది. ఇది ఎప్పుడు రాశారంటే బబులోను చెరకి తిరిగి వచ్చిన తర్వాత, బబులోను చెరకు వెళ్ళి 70 సంవత్సరాలు ఉండి మరలా తిరిగి వచ్చిన తర్వాత వ్రాసిన కీర్తనగా మనము చూడగలుగుతున్నాం. ఆ శిథిలాల మధ్య 70 సంవత్సరాలంటే ఒక అమెరికా వెళ్ళి వచ్చేవరకు 6 నెలలకే ఇల్లంతా ఎంత దుమ్ము పట్టిపోయి ఎంత క్లీన్ చేసుకోవాల్సి వస్తుందో కదండి. 70 సంవత్సరాలంటే ఆ దేశమంతా ఒక మట్టి దిబ్బలాగా, రాళ్ల కుప్పలాగా, చెత్త చెదారంతో నిండిపోయి ఉన్నటువంటి ఆ ప్లేస్లో నిలవబడి వారు ప్రార్థన చేసిన ప్రార్థన, దేవా మాకు జీవం దయచేయి, దేవా మా ప్రార్థనలు ఆలకించు, నీ కోపాగ్ని మాపై రగులుకోనివ్వద్దు, నీ కోపం చేతే మేము 70 సంవత్సరాలు చెరక వెళ్ళిపోయి మరలా తిరిగి వచ్చాము, ఇప్పుడైనా మా మీద కరుణించవా ప్రభువా అని చేసిన ప్రార్థనే కోరహు కుమారుల ప్రార్థన. బబులోను చెరకు ఎందుకు వెళ్ళిపోయారంటే మనకు తెలిసిన రీజనే, వారు దేవుని మాటకి లోబడలేదు, దేవుని మాట వినలేదు. దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి విగ్రహాలకు సంబంధించినవి అన్నీ వారు ఏవైతే అన్యులు చేస్తారో అన్నీ చేశారన్నమాట. దేవుని కోపము వారిపైన రగులుకుంది. దేవుడు చాలా వాత్సల్యపూర్ణుడు, దయాదాక్షిణ్య సంపూర్ణుడు. ఇంత జాలిగల ప్రేమగల దేవునికి అంత కోపం ఎందుకు వచ్చిందంటే వాళ్ళని ప్రేమించి ప్రవక్తలను కూడా పంపించి, ఆయా సమయాల్లో ప్రవక్తలను కూడా పంపించి మీరు మారండి 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 అని చెప్పినప్పటికీ వారు మారలేదు. అందుకని ఎన్నో తరుణాలు ఇచ్చారు. ఇప్పుడు మీరు నేను కూడాని దేవుడు మనకి ఎన్నో తరుణాలు, కృపా గడియలు మనకు అనుగ్రహిస్తున్నారు, కానీ ఆయన మాటకి లోబడట్లేదు. మాటకి లోబడినట్లే ఉంటున్నాం, కానీ వాక్యం విన్నంతసేపు దేవుని నోట్లోని అంటే దేవుని మాటలు చాలా చక్కగా మన నోట్లోంచి వస్తూ ఉంటాయి, కానీ ప్రార్థన సమయంలో కూర్చున్నప్పుడు కానీ, చర్చికి వెళ్ళినప్పుడు కానీ, దేవుని సన్నిధి అనుభవించినప్పుడు కానీ అలాగే ఉంటాం, కానీ కొన్ని పద్ధతులు మనవి మారవు అన్నమాట. అలాగే అది కరెక్ట్ అనో తెలియదు మనకి, తప్పను కూడా సరిగ్గా అర్థం కానటువంటి పరిస్థితిలో అందరు చేస్తున్నారులే అని చేసేస్తూ ఉంటాం కొన్ని పనులు. అలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు ఎంత చెప్పినా సరే వినలేదన్నమాట. వినప్పుడు శత్రువులు దేశానికి వారిని అప్పగించేశారు. శత్రువులు కూడా వచ్చినప్పుడు 3 దఫాలుగా 3 times 3 గ్రూప్స్గా వారిని తీసుకుని వెళ్ళిపోయారు. దాని తర్వాత మరలా అక్కడి నుంచి దేవుడు కోరేషు రాజు హృదయాన్ని ప్రేరేపించి అక్కడి నుంచి తిరిగి వెళ్ళండి, మీరు మీ దేశానికి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళిన తర్వాత అక్కడ మందిరాన్ని కూడా కట్టుకొని, ధ్వంసం చేస్తాడు కదా నెబుకద్నెజరు, ఆ యొక్క మందిరాన్ని కట్టుకొని మీ దేవుణ్ణి స్తుతించండి, మీకు కావాల్సినటువంటివన్నీ నేను ఏర్పాటు చేస్తానని వారిని ప్రోత్సహించి పంపిస్తే సగం మంది వచ్చారు, సగం మంది అక్కడ ఆ కంఫర్ట్ జోన్లో ఉండిపోయి రానట్లుగా మనం చూస్తాం అన్నమాట. వచ్చేసిన తర్వాత ఆ సగం మంది కూడా ఎన్నో నెలలు, 4 నెలలు ప్రయాణం చేసుకుని ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని వస్తే చూస్తే అక్కడేముంది, మట్టి దిబ్బలు అనమాట, చెత్త చెదారం. బాబోయ్, ఇప్పుడు ఇవన్నీ మేము సదును చేసుకుని ఎట్లా ఇక్కడ జీవించాలని చాలా మటుకి లోపలికి వెళ్ళకుండా పక్కనే ఉన్నారంట. మరి వాళ్ళు ఇళ్లలో ఉండాలి కదా, వచ్చిన వాళ్ళందరూ 50,000 మంది సుమారుగా వచ్చారు కదా, వాళ్ళు ఇళ్లలో ఉండడానికి ప్లేస్ లేక, మరి అక్కడ నివసించడానికి యోగ్యమైనదిగా లేక వారు ఇంకా ప్రక్కన అంటే అవుట్స్కట్స్లో ఉండి వారి ఇళ్ళల్లో ఎక్కడో అద్దెల్లో ఉన్నారో మరేమో, కానీ వారు అక్కడ ఉండి దీన్ని అంతా బాగు చేసుకుని ఫస్ట్ మందిరాన్ని నిర్మించినట్లుగా మనం చూస్తాం అన్నమాట. అయితే
ఆ చెరకు పోయిన తర్వాత వ్రాసినటువంటి చెర నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాసినటువంటి కీర్తనగా మనం చూస్తున్నాం. మొదటి వచనం, యెహోవా నీవు నీ దేశమేడలా కటాక్షం చూపి ఉన్నావు, చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని దేవుడు వెనక్కి రప్పించి ఉన్నాడు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. ఆ పాపమంతా కూడా దేవుడు కప్పివేసి ఉన్నాడు. ఎందుకంటే అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధలేడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు మాత్రమే కనికరం పొందిన దేవుని వాక్యం చెప్పినట్లుగా ఆయన పాపాలని ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకుని సముద్ర అగాధంలో పడేస్తానని చెప్పిన దేవుడు మరి ఆ విధంగా వారి పాపాలని జ్ఞాపకం చేసుకుండా పరిహరించేసాడు, కప్పివేసి ఉన్నాడు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. దేవునికి ఎంత ఉగ్రత వచ్చిందో, శత్రువుల చేతికి అప్పగించినప్పుడు వాళ్ళు ఎంత విలవిల్లాడిపోయారో అవన్నీ చూసిన దేవుడు నీ కోపాగ్ని, నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. దేవుని కోపాగ్నిని చల్లార్చుకుని కాస్త టైం ఇచ్చి మళ్ళీ మా మీద జాలిపడి మళ్ళీ మమ్మల్ని ఇక్కడికి రప్పించేవని ప్రార్థిస్తూ మరి కోరహు కుమారులు రాసినటువంటి గీతంగా మనం చూస్తున్నామండి. మా రక్షణకర్తవగు దేవ మా వైపునకు తిరుగుము. మనం కూడా ఈరోజు అదే ప్రార్థన చేయాలి. మన సంఘాల్లో కానీ, మన ఇళ్లలో కానీ, మన చుట్టుప్రక్కల కానీ ఉజ్జీవము లేనటువంటి ప్రాంతాల్లో ప్రభువా మా రక్షణకర్తవగు దేవా మా వైపు తిరుగుము అని మనము ప్రార్థించినట్లయితే, మా మీద ఉన్న కోపము చాలించుము అని ప్రార్థించినట్లయితే దేవుడు కనికరపూర్ణుడు కాబట్టి ఆయన కోపాన్ని మళ్ళుకొని మన మీద జాలి చేసుకునే దేవుడుగా మనము చూస్తూ ఉంటాం అన్నమాట. ఎల్లకాలం మా మీద కోపించదవా, తరతరములు నీ కోపము సాగించదవా. ఎల్లకాలం కోపిస్తావా ప్రభువా, కొంచెం కోపం చల్లార్చుకోవా. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుందండి, ఆయన దయ ఆయుష్ కాలం అంతా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది, ఆయన దయ ఆయుష్ కాలమంతా నిలుస్తుందట. తర్వాత తరతరములు నీ కోపం సాగించదవా, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. ఏస్కేలు కూడా ఎండిపోయిన ఎముకల దగ్గరికి దేవుడు తీసుకుని వెళ్ళి ఈ యొక్క ఎముకలు బ్రతకగలవా ప్రభువా మరి అనని దేవుడే అడుగుతాడు ఏస్కేల్ని అడిగినప్పుడు అది నీకే తెలుసు ప్రభు అని అంటాడు. మరి ఆయనకి ఏం తెలుసు అంటే, ఏస్కేల్కి ఏం తెలుసు, ఈ బ్రతకగలవా ఏస్కేలు అని నన్ను అడిగితే అది నీకే తెలుసు ప్రభు అని ఆయన సమాధానం చెప్పినట్లుగా మనం చూస్తాం. ఆ ఎముకలు నిర్జీవమైనటువంటి అంటే జీవము లేనటువంటి ఆత్మలుగా మనము మరి ఆత్మీయ అర్థాన్ని చూస్తాము. అలాగే ఆ ఎముకలు ఇశ్రాయేల్ని సూచిస్తున్నట్లుగా మనము చూస్తాం అన్నమాట. తరతరములు నీవు కోపము సాగించేదవా, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా దేవా. అయ్యా మేము అపరాధముల చేతను మరి పాపముల చేతను చచ్చిన వారిగా ఉన్నాం కదా ప్రభువా, మమ్మల్ని బ్రతికింపవా అని మరి ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్నట్లుగా పౌలు గారు రాస్తున్నట్లుగా మమ్మల్ని బ్రతికింపవా దేవా అని భక్తుడు ఈ ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా నీ కృప మాకు కనిపరచము, నీ రక్షణ మాకు దయచేయము. ఇందాక కూడా రక్షణ అని మనం చూస్తూ ఉంటున్నాం. నీ కృప మాకు కనుపరచము, నీ రక్షణ మాకు దయచేయము. కృప గురించి చెప్పినట్లయితే కృప గురించి ఎన్నో మాటలు ఉంటాయి. ఒక్క మాట మాత్రం చదువుకుందాం రండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. కృపాసత్యములు 14. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఆ వాక్యము శరీరధారియే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. హల్లెలూయా. 16వ వచనము, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందేమండి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొంది ఉన్నాము. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కానీ కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. తర్వాత మనం ఈ మాటలు చూస్తాము. 10వ వచనంలో కృపా సత్యములు కలుసుకునేవి నీతి సమాధానములు
ముద్దు పెట్టుకునేవని ఒక మాట వస్తుంది, అది మనం తర్వాత చూస్తాము. తర్వాత ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారానే మనకి అనుగ్రహింపబడిను. హల్లెలూయా. మరి 6వ వచనంలో, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా యెహోవా. నీ కృప మాకు కనుపరచము, నీ రక్షణ మాకు దయచేయము, నీ రక్షణ మాకు దయచేయము. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిని పెట్టేదను. ఆయన తన ప్రజలతో తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. కృప గురించి ఇంకా 2 మాటలు మనం చదువుకున్నారండి. 103వ కీర్తనలో ఒక చక్కని మాటలు ఉంటాయి చూడండి. 103వ కీర్తన గమనించండి. 6వ వచనం నుంచి 8వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. 103:8. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఈ మాట నాకు ఎంతో ఇష్టం. చిన్నప్పుడు ఇవన్నీ నేను బైహార్ట్ చేసి ఒక డైరీలో అనేక సార్లు రాసేసుకున్నానండి. కృప గురించి, సమాధానం గురించి, జ్ఞానం గురించి, యెహోవా యందు భయభక్తుల గురించి ఒక డైరీ అంతా రాసేసాను. ఎంత చక్కని మాటలంటే, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆయన కృప కొరకు ఎదురుచూచు వారి ఎడల ఆయన ఆనందించు దేవుడై ఉన్నాడు. ఇంకొక చోట ఆ మాట మనం చూస్తాము. ఆయన కృప కొరకు వేడుకొని వారి ఎడల ఆయన ఆనందించే దేవుడై ఉన్నాడు. దేవునికి సంతోషము కలిగించే బిడ్డలుగా ప్రీతికరంగా మనం ఉండాలంటే దేవునికి మన జిహ్వ ఫలాలు అర్పించాలి. మన నోట స్తుతి, అస్తమానం కూర్చున్నప్పుడు లేచినప్పుడు స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి అని ఎప్పుడైతే మనము ఆ యొక్క ధ్యానంలో ఉంటామో అప్పుడు దేవుని యొక్క కృప మనల్ని ఆవరిస్తుంది. అందుకే మరియ దగ్గర కూడా కృప పొందితివి అని మేరీ దగ్గరికి ఒక గబ్రియల్ దూత వచ్చి మాట్లాడినటువంటి మాటలు కూడా మనము చూస్తాము. మరియా, నువ్వు భయపడకము, దేవుని వలన నువ్వు కృప పొందితివి అని అంటాడు. ఒక మాట చదువుకున్నారండి. లూకాసు వార్త 1:28 వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత మరియా భయపడకము, దేవుని వలన నువ్వు కృప పొందితివి అని చెప్తుంది. దేవుని వలన కృప పొందినటువంటి మరియను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృప వెంబడి కృప. దేవుడు ఎక్కడ పాపం ఎక్కడ ఉంటుందో కృప అంత అపరిమితముగా విస్తరించెను అని రోమపత్రికలో మనం చూస్తాం. నీ కృపాతిశయమును అనునిత్యము కీర్తించేదా నేను అనునిత్యము అని ఒక చక్కని సాంగ్ కూడా ఈ మధ్య ఆషేర్ గారు రాసినటువంటి కీర్తన కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఎన్నో కృప గురించి ఎన్నో మాటలు. నీ కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించేదను. ఎన్నో మెలోడియస్ సాంగ్స్ కృపను బట్టి మనము నేర్చుకొని ఉన్నాము. కృపను గురించి పాడుతూ ఉంటాము. తర్వాత 8వ వచనం, దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిని పెట్టేదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చను. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంది కదండి మరియా. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచిస్తూ ఉండగానే దూత వచ్చి మరియతో చెప్పినటువంటి మాటలు మనము చూచి ఉన్నాము. మరి శుభవచనము, శుభకరమైన ఆనవాళ్ళు కూడా దేవుడు మనకి చూపిస్తానన్నాడు. శుభవచనం ఏంటండి? సువార్త. శుభవచనం అంటే సువార్తనే. ఈ సువార్తని మనం అనేకులకు ప్రచురించాలని దేవుని చిత్తమై ఉంటుంది. ఎప్పుడు ప్రార్థన చేయాలని, ఎడదక్క ప్రార్థన చేయాలని అది దేవుని చిత్తమై ఉంటుంది. సువార్తను కూడా ప్రకటించాలని శుభవర్తమానం ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాడు.
తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఆయన ప్రభువు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలని మనం చూస్తూ ఉంటాం అనమాట. దేవుని కృప కొరకు ప్రార్థిస్తున్నాడు. దేవా మా వైపు తిరుగు, మమ్మల్ని బ్రతికించు అని భక్తుడు ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. 9వ వచనము, 8వ వచనం లాస్ట్ భాగము, వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. బుద్ధిహీనత చేతనే వారు 70 సంవత్సరాలు చెరకి కొనిపోబడ్డారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడానే వాళ్ళు బుద్ధిహీనులుగా ఉండకుందురుగాక అని ప్రార్థిస్తున్నాడు. అయినా సరే మరలా వాళ్ళు తప్పులు చేసినట్లుగా చరిత్ర చెప్తుందండి. అస్తమానం దేవుని విసిగించిన వారుగానే ఉంటున్నారు. మీరు నేను కూడా దేవుడు మనకి ఎన్నో ఉత్తమమైన అనుగ్రహించినప్పటికీ మరి శ్రేష్టమైన మనకి ఇక్కడే ఉంటుంది కదా. 81వ కీర్తనలో మనం చూస్తాము ఆఖరి వచనంలో, అతి శ్రేష్టమైన గోధుమల అనుగ్రహించి నేను వారిని పోషించుదును. ఇశ్రాయేలీలకి ఎలాంటి ఫుడ్ ఇచ్చారో మనకు తెలుసు కదా. ఆ 40 years జర్నీలోనేమో మన్నాతో దేవదూతలు తినేటువంటి ఆహారముతో దేవుడు వారిని పోషించాడు. దాని తర్వాత కూడా వచ్చిన తర్వాత వారు పండించిన ఫలాలు ప్రపంచ ఖ్యాతిని గాంచినట్లుగా మనము చూస్తున్నాం అనమాట. వారి యొక్క భూమి ఎంతో సారవంతమైన భూమి, వారికి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఎంతో ఫలభరితమైనటువంటి పంటల్ని మరి వారు పండించినట్లుగా మనం చూస్తుంటాం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. తేనె అంటే దేవుని ఆహారం అండి, దేవుని జీవాహారము నేనే అని ప్రభువు చెప్పి ఉన్నారు కదా. జీవాహారము నేనే. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదును. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచదును. ఎంత వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడంటే, ఈ యొక్క దేవుని గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని మన చేతుల్లో తీసుకొచ్చి పెట్టారండి. ఈ జీవ గ్రంథాన్ని పొందుకోలేక ఎంతమంది ఎలాగ అల్లాడిపోతున్నారో. జీవిత చరిత్రలు కొన్ని మనం చూసినట్లయితే, మిషనరీ చరిత్రలు కానీ, ఇంకా బయట దేశాలు కొన్ని బైబిల్ని అలౌ చేయనటువంటి దేశాలను కానీ మనం గమనించినట్లయితే, నేను ఎన్నో సాక్ష్యాలు చదివాను, విన్నాను. వాటిల్లో ఒకటి ఏంటంటే, ఒక ఆయనకి ఈ యొక్క కీర్తన గ్రంథం ప్రతి మాత్రమే దొరుకుతుంది. ఆ ప్రతి కోసము ఆయన పడినటువంటి, అంటే ఆయన యొక్క ప్రాణాన్ని కూడా త్యాగం చేసి ఆ ప్రతిని పొందుకోవాలి అని అంతగా తెగించాడనమాట. ఆ చిన్న కీర్తన గ్రంథం కోసమే ఆయన ప్రాణాలు అర్పించడానికి ఎన్నో శ్రమలు పడితే దేవుడు మనకి సంపూర్ణంగా 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ జీవ గ్రంథాన్ని, ఈ వాక్యాన్ని మన చేతుల్లో పెడితే మనం ఎంత సద్వినియోగం చేసుకుంటున్నాం, మన సొంత పనులకి మనం ఎంత సమయం ఇస్తున్నాము, దేవుని గ్రంథ పఠనానికి మనం ఎంత సమయం ఇస్తున్నాం, ఒక్కసారి మనము ఆలోచించుకుందాం. తేనెతో మనల్ని తృప్తిపరుస్తానని అంటున్నాడు. దేవుని వాక్యము చేత మనల్ని తృప్తిపరుస్తానని అంటున్నాడు. ఈ జీవ గ్రంథం మన చేతుల్లోకి రావడానికి ఎంతమంది మిషనరీలు, ఎంతమంది భక్తులు రక్తాన్ని ఏరులై ప్రవహించిందో, వారి రక్తము ఏరులై ప్రవహించిందో చరిత్ర మనకు చెప్తుంది. ఒకవేళ మనము మిషనరీ స్టోరీస్ చెప్తే కనుక అవి దాంట్లో మనము విపులంగా తెలుసుకోగలుగుతాము. దేవుడు మరి మనకి ఇంత చక్కని అవకాశాన్ని ఇచ్చినప్పుడు దేవునితో గడిపేటువంటి సమయము ఆయనకి ఇష్టమైన సమయం అండి. దేవుడు అసలు ఎందుకు మనల్ని సృజించాడంటే వారితో, దేవునితో మనము సమాధానముగా ఉండాలని, ఆయనతో టైం స్పెండ్ చేయాలని ఆయన కోరుతున్నారు. ఆయనతో సహవాసము చేయాలని ఆయన కోరుతున్నారు. అట్టి విధంగా మనము దేవునితో సహవాసము చేసి మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, అజ్ఞానతను తొలగించుకుని జ్ఞానంగా యోచించుకుంటూ దేవునికి ఇష్టలుగా, ప్రియులుగా మనము ముందుదుముగాక. 9వ వచనము, మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడి వారికి సమీపముగా ఉన్నది. మన దేశములో మహిమ నివసించినట్లు, మహిమ లెమ్ము తేజరిల్లము, దేవుడి నీ మీద ప్రకాశించున్నాడు. లెమ్ము తేజరిల్లము. మరి సొలొమోను ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచినప్పుడు సొలొమోను దేవాలయంలో మహిమ దిగి వచ్చేసింది. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా,
నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. ఒక చక్కని పాట, ఎప్పుడో మన పూర్వీకులకు రాసినటువంటి పాట. దేవుని మహిమ, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడుస్తూ దేవుని మహిమ వారిని పగలేమో అగ్నిస్తంభం మేఘస్తంభములను, రాత్రులేమో అగ్నిస్తంభములను నడిపించిన ఆయన మహిమ వారు మాట విననొల్లని ప్రజలుగా ఉన్నప్పుడు కొంతకాలము ఆ మహిమ వారిని విడిచి వేరే కొండల మీదకి వెళ్ళిపోయినట్లు ఎహెజ్కేలు గ్రంథంలో మనము చూస్తాము. మరి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే 9వ వచనంలో, మన దేశంలో దేవుని మహిమ, మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపముగా ఉన్నది. ఆయనకు భయపడే వారికి రక్షణ సమీపముగా ఉన్నది. ఆయన రక్షణ సమీపముగా ఉన్నది. 10వ వచనం మోస్ట్ ఇంపార్టెంట్, దీంట్లో కీ వచనం అంటారు. కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానాలు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి. కృపా సత్యములు, వీరిని ట్విన్ సిస్టర్స్ అని అంటారు అనమాట. కృపామణి అని అంటారు కదా చాలామంది. కృపమ్మ అని కూడా చాలామంది పేర్లు పెట్టుకుంటారు. కృపా సత్యములు ఈ రెండు పేర్లు ఎక్కువగా మనము ట్విన్ సిస్టర్స్గా మనం చూస్తూ ఉంటాం అనమాట. నీతి సమాధానం, నీతి ఎక్కడ ఉంటుందో సమాధానం అప్పుడు మనకి వస్తూ ఉంటుంది. కృప గురించి మనం ఆలోచించినట్లయితే, మరి సత్యాన్ని ఎప్పుడైతే మనము, సత్యం ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని చెప్తుంది. మీరు సత్యముగా జీవించాలి, ఇవి చేయకూడదు, ఇవి చెయ్యాలి మీరు. మనకి 10 కమాండ్మెంట్స్ తెలుసు కదండి, ధర్మశాస్త్రం తెలుసు కదా. ఈ ధర్మశాస్త్రమే కాకుండా దేవుడు మనకి 613 ఆజ్ఞలను అనుగ్రహించాడు. 613 ఆజ్ఞలను మనకు అనుగ్రహించాడు. ఈ ధర్మశాస్త్రంలో 10 మొత్తం ఎంతైనాయి? 613 + 10. ఇన్ని ఆజ్ఞలు దేవుడు మనకి ఇస్తే మనం ఎన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాం? మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. మీరు ఈ లోకంలో ఉన్నటువంటి ఏ ఇమేజ్కి మీరు మొక్కకూడదు అని ఉంది. మరి నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, నీ పొరుగు వారిని ఏది ఆశించకూడదు. ఈ ఆజ్ఞలన్నీ మనకు తెలుసు. అయితే సత్యం ఏం చెప్తుందంటే ధర్మశాస్త్రం గురించి, పాపము చేయొద్దు, నువ్వు పాపము చేస్తే వచ్చే శిక్ష ఇది అని ధర్మశాస్త్రం చెప్తుంది. ఎప్పుడైతే మనము సత్యమును అనుసరించి నడుచుకుంటామో, కృప అంటే యేసు ప్రభు, క్రీస్తు మనలోకి వస్తాడండి. ఆయన ఆ పాపాన్ని అంతా కొట్టివేసి మనకి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. తర్వాత నీతి సమాధానములో మనం చేయవలసిన పాట ఏంటి? నీతిగా మనం జీవించాలి. నీతిగా ఎప్పుడైతే మనం జీవిస్తామో సమాధానం మన హృదయాలని ఏలుతుంది. మరి మనం చేయవలసింది ఏంటంటే సత్యముగా జీవించాలి, నీతిగా బ్రతకాలి. ఎక్కడంటే 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. లోకమందంతా సంచారం చేస్తుందంట. తన యందు భయభక్తులు గలవారిని వెతకడానికి, వివేకము కలిగి నన్ను వెతకవారు కలరేమో అని యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉందన్నమాట. సంచారం చేస్తున్నప్పుడు మీరు నేను కూడా ఆయన కనుదృష్టిలో పడగలిగితే దేవుడు ఎంత సంతోషిస్తాడో. మీకు నాకు కూడా నీతి సమాధానము హృదయం నిండా సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సత్యమును అనుసరించి నడుచుకోవాలి, నీతిని అనుసరించి నడుచుకోవాలి. కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదాన్ని ఒకటి ముద్దు పెట్టుకున్నవి. భూమిలో నుండి సత్యము మొలుచును. భూమిలో నుంచి అంట సత్యం మొలుస్తుందంటండి. భూమిలో నుంచి సత్యం మొలుస్తుందట. ఆకాశంలో నుండి నీతి పారజూచుచున్నది. ఆకాశంలో నుంచి నీతి పారజూసిన యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి ఆకాశం నుంచి తొంగి చూస్తూ ఉంటుంది కదా. దేవునికి స్తోత్రము కలుగును గాక. యెహోవా ఉత్తమమైన వాటిని అనుగ్రహించును. యెహోవా ఏమిస్తాడండి? ఉత్తమమైన, మరే
ఏమి చూస్ చేసుకుంది? ఉత్తమమైన దాన్ని మరే చూస్ చేసుకున్నట్లుగా మనము దైవ గ్రంథంలో చూస్తూ ఉంటాము. ఉత్తమమైనవి ఏవంటి? ఉత్తమమైనవి ఏవి? కంటికి కనబడనివే ఉత్తమమైనవి. కంటికి కనబడేవన్నీ నశించిపోయేవి. మనము కంటికి కనబడని వాటి మీదే దృష్టి ఉంచాలి. మన దృష్టి, మన పౌరసత్వం ఇక్కడ లేదు. మన పౌరసత్వం పరలోకములో ఉంది. మనం అక్కడ పౌరులమే, ఇక్కడ మనం యాత్రికులు మాత్రమే. అది మనం ఎప్పుడు కూడా గమనించుకుంటూ, మనం ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తా అనేటువంటి నిరీక్షణతో, ఆశతో, విశ్వాసముతో ఈ లోకాల్లో యాత్రను కొనసాగించుకొందుముగాక. ఫిలిప్పీ పత్రికలో ఒక చక్కని మాటలు ఉంటాయి చూడండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి మంచివో, ఏవి చెడ్డవో, వాటి మీదే ధ్యానం ఉంచండి. వాటినే మీరు చూస్ చేసుకోండి. వాటి మీదే మీరు ధ్యానం ఉంచండి. ఏవి ఉత్తమమైనవో, ఏవి శ్రేష్టమైనవో వాటి మీదే మీరు ధ్యానం ఉంచండి అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఏ విషయంలో మీరు చింతపడొద్దు. ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనలతోటి మన విన్నపాన్ని ప్రతీదీ ప్రభువుకి మనం విన్నవించుకున్నట్లయితే ఆయన మన తలంపులకి కావలి ఉంటాడనమాట. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంటుందండి. మన హృదయాలకి, మన తలంపులకి ఎప్పుడు కావలి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒంటరిగా ఉంటామో అప్పుడు మన యొక్క నిజ జీవితం బయటకు వస్తుందంటే మనం ఎలా తలుస్తున్నాము, మనం ఎవరి గురించి ఆలోచిస్తున్నాము. మన కొంతమంది ఎక్కువ లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఈరోజు ఎంత సంపాదించాను, ఎంత మిగిలి ఉన్నాయి, ఏవో వ్యాపారస్తులు అవే కదండి లెక్కలు వేసుకుంటూ ఉంటారు. మన ధ్యాస, మన భాష, మన యొక్క శ్వాస అంతా కూడా ప్రభు మీద ఉంచినట్లయితే ఈ లోక మాలిన్యం అంటకోకుండా మనల్ని మనం కాపాడుకున్న వారు అవుతాము. దేవుడు అలాంటి వారి కొరకే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఉత్తమమైన వాటిని అనుగ్రహిస్తాడట ప్రభు. ఉత్తమమైన దాన్ని అనుగ్రహించు. నాకు ఈ మాట చాలా ఇష్టం. నా దగ్గర ఒక బోర్డ్స్ ఉంటాయి కదండి, చక్కని లామినేషన్స్, దేవుని వాక్యాలు రాసిన లామినేషన్స్. ఈ వాక్యం కూడా నాకు ఇదివరకు ఉండేదన్నమాట. ఎప్పుడు నేను ధ్యానం చేసుకుంటూ దాన్ని ఎదురుగా నా యొక్క గృహంలో ఫస్ట్ హాల్లో పెట్టుకునేదాన్ని. తర్వాత యెహోషువ ఇచ్చినటువంటి ఒక చక్కని వాగ్దానం కూడా ఉంటుంది కదా, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నేనును నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాము. అది కూడా టేబుల్ మీద పెట్టుకుని నేను అది హాల్లో పెట్టుకుని ఉండేదాన్ని అనమాట. అలాంటి మాటలు మనము ఎదురుగుండా పెట్టుకోవాలి. ప్రభు అంటున్నాడు, కంఠభూషణంగా అలాంటి వాటిని ధరించుకోండి, సత్యాన్ని కంఠభూషణంగా ధరించుకోండి. 3వ అధ్యాయంలో ప్రొవర్బ్స్లో మనకి చెప్తుందనమాట. నేను జ్ఞాని కదా నువ్వు అనుకోవద్దు. నీ యొక్క జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి మరి ఆయన త్రోవల్లో నడుచుకోవడానికి నువ్వు ఇష్టపడినట్లయితే దేవుడు సర్వ సమృద్ధిని మనకు అనుగ్రహిస్తున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉత్తమమైన వాటిని దేవుడు అనుగ్రహిస్తాడు. మన భూమి ఫలమిస్తుంది. అప్పుడు మనం ఎప్పుడైతే నీతి సమాధానములు సత్యములతో మనం నడుచుకుంటామో భూమి ఫలమిస్తుంది. ఇశ్రాయేలుకు కూడా ఆ భూమి సారవంతమైన భూమిగా చేశాడండి. వారు ఎప్పుడైతే ఎజ్రా, నెహెమ్యాలు, ఎస్తేరు కాలంలో వారు ఎంతగా ఏడ్చి దేవునిని వారి పాపాలని ఎలా ఒప్పుకున్నారు, మేము చేసిన పాపాలు, మా పితరులు చేసిన పాపాలు, దానియేలు కానీ, ఎజ్రా, నెహెమ్యాలు వీరు కానీ వారి యొక్క ప్రజల కోసం ఎంత పరితపించారో వారి పాపాలను కూడా ఒప్పుకొని ఒక తాటి మీదకి తీసుకుని వచ్చారు. అప్పుడు భూమి ఫలించింది. వారు సర్వ సమృద్ధిలో నివసించినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే మనం కూడా ఎజ్రా, నెహెమ్యా, దానియేలు గారు ఏ విధంగా అయితే ప్రార్థనలు చేశారో అట్టి విధంగా బబులోను చెరలో ఉన్నప్పుడు నుంచి తిరిగి వచ్చిన వారి కొరకు కూడా ఏ విధంగా ప్రార్థనలు చేశారో ఆ విధంగా మనం కూడా మన చుట్టూ నశించిపోవచ్చిన ఆత్మల గురించి అట్టి విధంగా భారభరితమైనటువంటి ప్రార్థనలు చేస్తాము. దేవుడు మనకు కూడా సర్వ సమృద్ధిని, ఈ లోకంలో అనేకమైన సంపదలు ఉండవచ్చు కానీ అవన్నీ కొంతకాలం మటుకే, ఆ లగ్జరీ లైఫ్ అంతని కొంతకాలం మటుకే ఉంటుంది కానీ పువ్వు వలె వాడిపోతుందంట. అవన్నీ కూడా పొద్దున్న ఎంత సొలొమోను సహితము అక్కడ ఒక చక్కని మాటలు ఉంటాయి. గడ్డి పువ్వులాగా వాడిపోయిన వారే, వాళ్ళ రాజ్యాలు వచ్చినాయి పోయినాయి, కానీ దేవుని వాక్యము నిత్యము నిలిచి ఉంటుంది. దేవుని వాక్యము నిత్యము నిలిచి ఉంటుంది.
మరి అలాంటి దేవుని వాక్యం దగ్గరికి మనం ప్రతి దినము వస్తున్నామండి. కొన్నిసార్లు మార్నింగ్ ఈవినింగ్ మన అమూల్య సిస్టర్ అయితే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం అదే ప్రార్థనలు 100 రోజులు తనకి ఇంకా ఏది పని లేక పెట్టుకున్నారనుకుంటారా? కాదండి. మరి కొన్ని ఆత్మలన్నా రక్షించబడాలని లాస్ట్ రోజులో ఎంతోమంది సాక్ష్యాలు చెప్తారని నేను నమ్ముచున్నాను. మరి ఈ ప్రార్థన ద్వారా నేను ఈ యొక్క మేలుని పొందుకొని ఉన్నాను. ఈ ప్రార్థన ద్వారా నేను ఈ విధంగా బలపడ్డాను. దేవునికి ప్రార్థించడమే రాదు నాకు, ఇదివరకు పాటలు పాడడమే రాదు, కానీ ఇలాంటి ప్రార్థనల ద్వారా రోజు చేయటం వల్ల నేను ఇది నేర్చుకున్నాను, ప్రభు నేను ఇంత బలపడ్డానని సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉండవచ్చు. 85 రోజులు కంటికి రెప్పవలే కాపాడుతూ చక్కగా ఇప్పటివరకు కొనసాగిస్తూ వచ్చినటువంటి దేవుడు ఇంకా 15 డేస్ మాత్రం మన ముందున్నాయి. 100 డేస్ కంప్లీట్ అవ్వడానికి ఎంతో గొప్ప విజయాన్ని మనము చూడగలుగుతున్నాము. అట్టి కృపలతో అట్టి విజయాలతో దేవుడు మనల్ని నింపునుగాక. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించునుగాక. హల్లెలూయా.